ఈ చిన్న పాప దగ్గరకు 2 పులులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ పాప ఆ పెద్ద పులుల్ని చూసి భయంతో అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పులులు మాత్రం మనుషులు మనల్ని చూస్తే చాలు వెంటనే భయపడిపోతారని అనుకుంటాయి. అయితే ఆశ్చర్యంగా ఈ పాపకు పులుల మాటలు వినపడుతూ ఉంటాయి. అలాగే ఆ పులి ఈమెకు తినమని ఒక పండు ఇస్తుంది. అదే సమయంలో ఈ పులుల బిడ్డ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు ఈ పులులు మన బిడ్డను ఏదో పాము కాటేసిందని, దీన్ని ఎలానే వదిలేస్తే చనిపోతుందని భయపడుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న ఒక చిన్న మొక్క మెరుస్తూ ఉంటుంది. అలాగే ఆ మొక్క ఈ చిన్న పాపను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పాప చుట్టూ చూసి మెరుస్తూ ఉన్న ఆ మొక్క దగ్గరకు వెళ్తుంది. అయితే ఈమెకు జంతువులతో పాటు మొక్కల మాటలు కూడా వినపడుతున్నాయని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ మొక్క మాత్రం నాలో ఔషధ లక్షణాలు ఉన్నాయని, వెంటనే నా వాసన చూపిస్తే ఆ చిన్న పులి లేచి నుంచుంటుందని చెప్తుంది. వెంటనే ఈ పాప ఈ వనమూలికల మొక్కను పీకి వెంటనే ఆ చిన్న పులికి వాసన చూపిస్తుంది. ఈ వాసన చూడగానే ఆ చిన్న పులి ఒక్కసారిగా లేస్తుంది. అప్పుడు ఈ పెద్ద పులులు తన బిడ్డను బ్రతికించినందుకు ఈ పాపకు సహాయం చేద్దామని ఈమెను వెంట పట్టుకుని ఆ అడవిని దాటిస్తూ ఉంటాయి. అదే సమయంలో మతిస్థిమితం లేని ఈ పాప తల్లి అక్కడికి వచ్చి ఈమెతో తింగరిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఈ పులులు ఈ పాపకు సహాయం చేద్దామని వీరిద్దరినీ కలిసి ఆ అడవిలో ఉన్న ఔషధ మొక్క దగ్గరకు తీసుకువెళ్తారు. అలాగే ఈ పాప తల్లికి ఔషధ పండును తినిపించగానే ఆమెకు పిచ్చి తగ్గి మామూలు స్థితికి వస్తుంది. అంతేకాకుండా ఆ పులులు వీళ్ళకి తినడానికి ఆహారం ఉండే చోటును చూపిస్తాయి. అలాగే వీళ్ళని తీసుకెళ్లమని ఒక అడవి కుందేలను కూడా తెచ్చి ఇస్తాయి. దీంతో ఈ తల్లి కూతుర్లు ఆ పులులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుని నేరుగా ఇంటికి వస్తారు. అయితే వీళ్లతో పాటు ఆ చిన్న పులి కూడా తోడుగా వస్తుంది. ఎంతలో పక్కింటి వ్యక్తి వీళ్ల ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి వీరిద్దరినీ కొట్టడానికి చూస్తాడు. అదే సమయంలో వెనకాల ఉన్న ఆ చిన్న పులి ఇతడిపై కోపంగా గాండ్రిస్తుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ను కామెంట్ చేయండి.